వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు దేశానికి వారు చేసిన సేవలు గుర్తు చేసుకున్న నేతలు తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన ఏకాదశి సంబరాలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు చర్చిల్లో క్రిస్టియన్ సోదరుల సంబరాలు కర్ణాటక నుంచి ఏపీకి అక్రమ మద్యం పోలీసుల అదుపులో 2 వ్యక్తులు విశాఖలో అక్రమ గంజాయి గుట్టురట్టు 30 కేజీల గంజాయి స్వాధీనం ఖమ్మం జిల్లాలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పిలుపు మేరకు యువమోర్చా జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. పార్టీలకు అతీతంగా అందరి అభిమానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి వాజ్పేయి అని ఉపేందర్ గౌడ్ కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సాగర్ దొంగల సత్యనారాయణ, జి వాసుదేవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ నాయక్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చవా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వేరే పేషెంట్ కి బ్రెయిన్ ఆపరేషన్ అయితే నేను తెలంగాణ పోయి మమతాలు ఇచ్చేసాను. మరి 3 నెలలకు కొంచెం గాలి రాని చాలు. దొరకట్లేదా? జరగండి రాజస్థాన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆశయాలను అమర్ హై అటల్ బిహారీ వాజ్పేయి గారు. హలో సార్, నమస్తే. మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ. भारत माता की జై, भारत माता की భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ సార్ ఇద్దరు ఇస్తున్నారు కదా, అందరు అవతలకి వెళ్తే నేను యువతల నుండి తీసుకుంటా. అందరు అవతలకి పోతే ఈ మధ్యలో ఒకసారి అంటే ఇది పక్కన సైడ్ కొంచెం రైతుల మేలు కోసం ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో బీజేపీ చేసిన వ్యవసాయ సంస్కరణలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. రైతు కిసాన్ పేరిట రైతులతో ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన కార్యక్రమాన్ని తుమ్మపాల ఏలేరు కాలువ దగ్గర టీవీల ద్వారా రైతులకు చూపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొని సంభాషణను తెలుగులో వివరించారు. దశాబ్దాలుగా ఉన్న రైతుల ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి మోడీ విప్లవాత్మకమైన వ్యవసాయ చట్టాలను చేశారన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న దీక్షలు తప్ప రైతుల కోసం కాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి తిరుపతిరావు, బీజేపీ నాయకులు బీవీఎస్ వర్మ, ద్వారపుడి రెడ్డి, పరమేశ్వరరావు పాల్గొన్నారు. उसको आप कैसे उपयोग करते हैं? गगन जी इतने दूरी पर हैं, इतने पहाड़ों में हैं. నరేంద్ర మోడీ గారు అరుణాచల్ ప్రదేశ్ రైతులతో మాట్లాడుతున్నారు. వాళ్ళని అడుగుతున్నారు, ఈ కిసాన్ సమ్మాన్ నిధి కారణంగా మీకు ఏమైనా ఉపయోగం అవుతుందని. 1000 करके 3 बार मिला, कुल मिला के मुझे 6000 मिला. उस पैसे को मैं ऑर्गेनिक खाद, दवा और कुछ मजदूरी के ऊपर कर सकता. అరుణాచల్ ప్రదేశ్ నుండి FPO సంబంధించిన డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా సాంప్రదాయ వ్యవసాయం ఏదైతుందో
వచ్చే విధంగా ఒక వ్యవసాయ బిల్లులు తీసుకురావడం జరిగింది. ఈ వ్యవసాయ బిల్లుల కారణంగా ఇవాళ రైతులందరికీ కూడా జరిగే మంచి ఏమిటి, రైతులు వాళ్ళు పండించిన పంటని ఎక్కడైనా అమ్ముకోవచ్చు, అలాగే దానికి ధర సక్రమంగా వచ్చే విధంగా, చిన్న కమతాల రైతులకు ఉపయోగపడే విధంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పంద వ్యవసాయ విధానానికి కొత్త ఆవిష్కరణ తీసుకురావడం జరిగింది. అలాగే వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా నిత్యావసరాల చట్టంలో లొసుగులో ఉండకుండా బయటికి వెళ్లే విధంగా సవరణ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ముఖ్యమైన ఈ 3 బిల్లుల కారణంగా మొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత రైతాంగానికి నిజమైన స్వతంత్రం రావటం జరిగింది. రైతుల జీవితంలో వెలుగులు ఇచ్చే విధంగా, వాళ్ళ ఆదాయం 2 రెట్లు పెరిగే విధంగా, అలాగే వాళ్ళ యొక్క వ్యవసాయ నష్టాలు పూర్తిగా పోయే విధంగా, అలాగే వాళ్ళు అనుకున్న గిట్టుబాటు ధర వచ్చే విధంగా అవకాశాలు కల్పించడానికి ఈ యొక్క విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే అనేక మంది ఎవరైతే ఈ యొక్క రైతాంగానికి అనేక రకాల ఇతర కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులు రైతు బిల్లుల కారణంగా నష్టం జరుగుతుందని ఒక ప్రచారం చేయడం జరిగింది. ఆంధ్రదేశ వ్యాప్తంగా ఏ రైతాంగం కూడా రోడ్డు మీదకి రాలేదు. కేవలం పంజాబ్, హర్యానా సంబంధించిన రైతాంగం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఢిల్లీలో ధర్నా చేయడం కారణంగా దేశవ్యాప్తంగా ఒక ఆందోళన బయలుదేరిందని ముఖ్యంగా మీడియా వ్యాప్తంగా రావడం జరిగింది. అయితే ఎక్కడ రైతాంగం కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ యొక్క బిల్లు యొక్క ప్రభావం రైతులందరూ 2019లో లోకల్ ఎమ్మెల్యేగా పేలా గోవింద సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఆ రోజు పేదలందరికీ కూడా పార్టీ ఎంతమంది అనకాపల్లి పట్టణంలో పేదలు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా బిల్లులకి అప్లై చేసుకోవడం జరిగింది. అందులో బిల్లులు ఇంచుమించు ఒక 5,000 మంది దాకా అప్లికేషన్ వస్తే P1, P2తో P1, P2 లిస్టు తయారు చేసి ఎంక్వైరీ చేసి మేమే మా వాళ్ళతో ఎంక్వైరీ చేసి అప్పుడు P1 ఇల్లు లేని వారు తేలింది 2,520 సత్యనారాయణపురం, కొత్తూరులో 504, గొప్పవాకలో 432, జనపల్లిలో 206 ఇల్లులకి పక్కాగా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్, పట్టాలు, ఈ హౌసింగ్ తాలూకా లెటర్స్, ఇందులో 2,000 మంది కరెంటు బిల్లులు కూడా కట్టుకున్నారు. మిగతా కట్టే టైంకి వైసీపీ నాయకులు ఆపించేశారు అన్యాయంగా ఆర్ఎస్ఎస్ మీద పడి. ఆ సందర్భంలో ఇది జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం నుంచి ఒక ఎమ్మెల్యే, విశాఖపట్నం ఎమ్మెల్యే, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ ఫిరాయించిన చేత అతను అనకాపల్లి బిల్లుల మీద కన్నేసి ఇంచుమించు 1,500 ఇల్లు, 2,000 ఇల్లు వరకు దక్షిణానికి పట్టుకెళ్లాలని ప్రయత్నం చేశారు. దానికి ఈ వైసీపీ నాయకులందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు కూడా जो पैसा मिल रहा है. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ ఆధ్వర్యంలో తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ పొగాకు జయరాం కార్యవర్గ సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు, నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆ విధానాన్ని మీ అందరూ కూడా తయారు కావాలని చెప్పని, అది తెలివితకెళ్లే ప్రారంభం కావాలని చెప్పని మనసారా కోరుకుంటూ మీ అందరి వాళ్ళు ఇప్పించినటువంటి ఉత్సాహవంతమైన వాతావరణంలో మరొకసారి ఎన్టీఆర్ భవన్లో 2020 చివరన మనందరూ కూడా దిగాలు పడుతున్నటువంటి పరిస్థితులలో మరి అది ఏ కారణం వల్ల కానీ మనం జరిగినటువంటి ఎన్నికల కూడా త్వరగా పెట్టుకోమని చెప్పి ఆలోచన అది మంచిగా అనుకుంటున్నా. తిరిగి మనం పుంజుకునే విధంగా కూడా ఇవాటి కార్యక్రమం ఉపయోగపడుతుంది, దోహదపడుతుందని చెప్పని ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. సభ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, సహృదయులు, పెద్దలు శ్రీరామ్, ఇక కార్పొరేటర్లు అమ్మ పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, కంటెస్టెడ్ అభ్యర్థులు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అండగా అందరూ వేదికను కూర్చోవాలని కోరుకుంటున్నా. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, మీరు కూడా ఒక 5 నిమిషాలు ఓపిక పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పర్యటించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని రాసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మందకృష్ణ మాదిగ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, వడ్డేపల్లి మున్సిపల్ చైర్మన్ కరుణ సూరి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహస్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. పురాతన దేవాలయం కావడంతో భక్తులు ఉదయం నుంచి బారులు తీరి స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా భక్తులు ప్రవేశించి ఖాద్రీషుని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. కదిరిలో వెలిసిన సుప్రసిద్ధ నరసింహస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపణలను విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఖండించారు. రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నానే తప్ప ఒక్క రూపాయి కూడా సంపాదించుకున్నది లేదన్నారు. ఆర్థిక నేరాల్లో ఉండి కోర్టుల చుట్టూ తిరిగిన విజయసాయిరెడ్డి తనను విమర్శించే హక్కు లేదన్నారు. 1972లో దారపాలెంలో ఇళ్లు కాలిపోతే పునరావాసం సాగు చేసుకోవడానికి స్థలాలు ఇచ్చారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. భారతదేశంలో ఆర్థిక నేరాల్లో ప్రముఖుడు, సూట్ కేస్ కంపెనీల అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు A1 అయితే ఈయన A2గా ఉన్న వ్యక్తి, మన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి గారు ప్రెస్కు ఒక నోటు పంపించడం జరిగింది. ఆ నోట్లో సారాంశం ఏంటంటే
నేనేదో భూ ఆక్రమణలకి పాటుపడ్డానని, బినామీల పేర్లతో ఆస్తులు సంపాదించానని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం జరిగింది. అసలు ముందు విజయసాయిరెడ్డి గారి చరిత్ర ఏంటి, వెలగపూడి రామకృష్ణ బాబు చరిత్ర ఏంటి, విజయసాయిరెడ్డి గారిని నేను ముందు తెలుసుకోమంటున్నాను. మీరు వచ్చిన దగ్గర నుంచి విశాఖ నగరంలో ప్రతి శని ఆదివారాలు విధ్వంసాలు తప్పితే, అరాచకాలు తప్పితే, కూల్చివేతలు తప్పితే నగరాభివృద్ధికి ₹1 అయినా ఖర్చు పెట్టారని మీ ద్వారా విజయసాయిరెడ్డి గారిని అడుగుతున్నాను. నేను ఆర్థిక నేరాల్లో ఉండి 16 నెలలు జైల్లో ఉండి ఈరోజు ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూతా తిరుగుతూ మీరు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. ముందు అది తెలుసుకోవాలి విజయసాయిరెడ్డి గారు మీరు. ఎందుకంటే నిన్నగాక మొన్న రామకృష్ణాపురం అనే గ్రామంలో పేదవారు కనీసం నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయలు కానీ, దేవుడి పటాలు కానీ, ఈ చలికాలంలో దుప్పట్లు కానీ ఏమీ తీసుకోనికుండా తెల్లవారుజామున 3 నుంచి 4 గంటలకి విధ్వంసం సృష్టించి వాళ్ళని రోడ్డు మీద పడేయటం జరిగింది. ఆ పక్కనే ఉన్న కృష్ణాపురం గ్రామం, అది ఎస్టీల గ్రామం. అది 1972లో దారపాలెంలో ఇళ్ళు కాలిపోతే కృష్ణాపురం అనేది ఇప్పుడు ఉన్నటువంటి కొత్త సెంట్రల్ జైలు పక్కన వాళ్ళకి 65 గజాలు నివాసానికి ఇచ్చి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఖాళీ భూమి వ్యవసాయం కోసం 40-50 మందికి ఎకరం చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. జీవనాధారం కోసం వ్యవసాయంతో పాటు ఆవులు మేకలు కూడా ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ టెంపరీ కమ్మలపాకలు, అవి దేనికి నివాసం ఉండడానికి కాదు, ఆవులు గేదెలు కోళ్ళు మేపుకుని బ్రతుకు తెరువు కోసం జీవనాధారం కోసం వృత్తి చేసుకుంటుంటే ఆ కమ్మలపాకలు కూడా విధ్వంసం చేయటం జరిగింది. కొడుతూ ఆ బురద మీ మీద పడకుండా మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు విజయసాయిరెడ్డి గారు. ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే ఉమ్మి ఎక్కడ మన ముఖం మీదే పడిద్ది. మీ మీద పడిన మా మీద జల్లిన బురద మాకు కాదు, మీ మీద పడిద్ది. ఎందుకంటే మీరు ఎంత ఆర్థిక నేరస్తుడో, ఎంత భూ కబ్జా కోరో అన్నీ ఆంధ్ర కాదు భారతదేశ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మీకు చూపిస్తున్నారు, నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ భూముల్లో ఇవన్నీ కూడా రామకృష్ణాపురం, కృష్ణాపురం, ముడసర్ల రిజర్వాయర్ చుట్టూతో ఉన్న భూములు, పేదవాళ్ళు నివాసం ఉంటున్న భూములు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి భూములు. ఇవి గత 30-40 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నటువంటి భూములు ఇవన్నీ కూడా. అంతేకాకుండా ఇంకేదో మధురవాడలో, ఎంబీపీ కాలనీలో, ఎక్కడెక్కడో రకరకాలుగా రామకృష్ణాపురంలో, కృష్ణాపురంలో నా బినామీలు అన్నారు. నిజంగా కనుక నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకో. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలోని ఏ జిల్లాలో లేని విధంగా కర్నూలు జిల్లాలో వైకుంఠ ద్వారంలోనే శ్రీ లక్ష్మీ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొలువుదీరింది. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున వందలాది భక్తజనాలతో ఆలయం పోటెత్తుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమణారెడ్డి, ఆలయ ధర్మకర్త పెద్ద దస్తగిరి భక్తులు పాల్గొన్నారు. ముందు రావాలి.
అలాగడ్డ రిపోర్టర్ మీ దక్షిణం గుళ్ళు చాగల్మరి. ప్రస్తుతం మనం చాగల్మరి మండలం మద్దూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర దేవాలయంలో ఉన్నాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి కనుక ఇక్కడ ఆలయ పూజారి మనతో ఉన్నారు. ఈ గుడి యొక్క విశిష్టత, అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి యొక్క చరిత్ర గురించి మనం చెప్పబోతున్నారు. చెప్పండి సార్, మీ పేరు? ఈ మద్దూరులో వచ్చేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు, అలాగే ఇక్కడ నగలపాడు రాజు అనే ఆయన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే 300 ఏళ్ల కింద దేవాలయం వచ్చి చాలా ఓల్డ్ దేవాలయం కాబట్టి ఇక్కడ కూడా వైకుంఠ ఏకాదశి నాడు చాలా విశిష్టంగా జరుపుకున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం రూరల్ మండలం కచిరాజుగూడెంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ హెల్త్ క్యాంప్నకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. డాక్టర్ తోళ్ల వెంకటేశ్వర్లు రాబో కాలంలో ప్రజాప్రతినిధుల సహాయంతో పెద్ద ఎత్తున గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం, నేను డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రజెంట్ జానంపేట మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను, భద్రాద్రి కొత్తగూడెం. మా గ్రామం కాసిరాజుగూడెం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మా గ్రామంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్లో జ్వరము, దగ్గు, జలుబు, బీపీ, షుగర్ టెస్ట్ చేస్తూ వాటికి మందులు, అలాగే బీపీ చెక్ చేస్తూ వాటికి మందులు, అంతేకాకుండా ఏమన్నా దురదలున్నా, దగ్గున్నా, జలుబున్నా అవన్నీ చెక్ చేసి అందరికీ మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇదే క్యాంపులో మనం ఎదుర్కొంటున్న పాండమిక్ సిచ్యుయేషన్ కరోనా మీకు అందరికీ తెలిసిన విషయమే. దీని నుంచి మనం ఎలా దూరంగా ఉండాలనేది శానిటైజర్ వాడటం, మాస్క్ కంపల్సరీగా ధరించడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఇదంతా ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే కాలంలో మా గ్రామ ప్రజలకి మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసే ఆలోచన కూడా ఉంది. దీనికి పెద్ద ఎత్తున మీడియా ప్రజలు, అలాగే గ్రామ పెద్దలు, సర్పంచ్, వార్డు మెంబర్సు అందరూ కూడా ప్రెస్టీజ్గా తీసుకొని దీన్ని అన్ని విధాలుగా సహకరించి వచ్చే జనవరి 1 కల్లా దీన్ని మెగా హెల్త్ క్యాంపు లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. నాతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ని, ఏఎన్ఎంస్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీని మీద గ్రామంలో పెద్ద ఎత్తున కరోనా విషయంలో అందరికీ అవగాహన కల్పించడం, అలాగే అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇంకా హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ ఎలా చేయాలి అని నేర్పించడం జరుగుతుంది. అలాగే ఊర్లో ఎక్కడా కూడా వాటర్ స్టాగ్నెంట్ లేకుండా, అలాగే మంచినీరు అందరికీ అందేలా, ఆ నీరు కూడా కలుషితమైన నీరు కాకుండా చూసేలా అందరికీ దీని మీద అవగాహన కల్పించడం. గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్లోని వంగపాడు నగరంలోని సెంట్ ఆంథోనీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిన్నపరెడ్డి ఫాదర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫాదర్ భక్తులకు ప్రార్థనలు చేసి వారికి దీవెనలు అందించారు. అనంతరం సంఘ పెద్దలు కలిసి బాలయేసు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఫాదర్కి తినిపించారు. యేసు ప్రభు పుట్టినరోజు ప్రపంచ దేశాలు క్రిస్మస్ వేడుకలుగా ఘనంగా జరుపుకుంటారని ఫాదర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు దాసు, ఆనందం, పురుషోత్తం, కుమార్, మురళి, చిన్ని ప్రసాద్, రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది విశ్వాస రహస్యము ఈ విధమున ఈ మా కొరకు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విజయనగరంలో పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం అంశంపై రైతు బజార్లో వచ్చే వారికి అవగాహన కల్పించారు. వినియోగదారులు మోసపోకుండా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు. అమ్మకందారుల నుంచి విక్రయించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొద్దున 9 నుంచి రైతులకి వినియోగదారులకి అవకాశం కల్పించారు సార్. ముఖ్యంగా వందే మాతరం సస్య శ్యామలాం మాతరం శోభిని సుహాసిని సార్. చారీ గారికి సభాముఖంగా వచ్చాను కాబట్టి వీరు విస్తృత ప్రచారం అవుతుందని సభాముఖంగా నేను మొరబెట్టుకోవాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలనేది విషయం గురించి బాధపడేవారు. బ్యాంకుకి వెళ్తున్నారు, మీ క్రెడిట్ కార్డుకి ఎంత వడ్డీ పడుతున్నారో తెలవగా ఫిర్యాదు చేయొచ్చు. ఎందుకంటే ఒకటే పాయింట్ సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే వినియోగమైన మునుపు అనంతపురం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు గుర్తించారు. చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న సమయంలో మద్యాన్ని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ అయితే ఈరోజు తెల్లవారుజామున KA 21A0403 అనే లారీ కర్ణాటక రిజిస్ట్రేషన్ బెంగళూరు. దీని డ్రైవర్ వచ్చేసేసి మోను, ఇతను వచ్చేసేసి ఉత్తరప్రదేశ్. ఇతను ఏం చేస్తున్నాడంటే మైసూరు నుంచి గుత్తికి పోతూ ఆన్ ద వే అనంతపురం చెక్ పోస్ట్ దగ్గర 18 కర్ణాటక ఫుల్ బాటిల్ మద్యం బాటిల్ దొరకడం జరిగింది చెకింగ్లో. ఇతను వచ్చేసేసి నేను తెలియజేసేది ఏంటంటే ఎవరు అక్రమ మద్య రవాణా చేసేసి ఎక్కువ చిన్న తప్పుకి ఎక్కువ నష్టపోవడం అనేది, ఇబ్బందులు పడడం కూడా, అతని రిమాండ్ కూడా అయిపోతుంది. ఇవన్నీ చేయకూడదు అనేసి ఏజెన్సీలో గుట్టుగా సాగే గంజాయి రవాణాకు విశాఖ సిటీ అడ్డంగా మారింది. ఢిల్లీకి చెందిన వ్యక్తి గురుద్వారా జంక్షన్ సమీపంలో గుట్టుగా గంజాయి రవాణా చేస్తున్నాడు. దీనిపై ముందస్తుగా వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అడ్డంగా అరెస్ట్ చేశారు. 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సులువుగా డబ్బును సంపాదించాలనే లక్ష్యంతో గంజాయిని విక్రయించాడని పోలీసుల విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిఐ గారికి, ద్వారకా సిఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం గురుద్వారా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆరెంజ్ ట్రావెల్స్ ఎక్కుతున్న ఒక యువకుడు ఒక 2 సూట్ కేసులు అక్కడ అనుమానాస్పదంగా ఉండి ఎక్కబోతుంటే అనుమానాస్పదంగా కనిపిస్తే అతను పట్టుకోవడం జరిగింది. అతని బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు, దేశానికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్న నేతలు. తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్ని అంటిన ఏకాదశి సంబరాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో క్రిస్టియన్ సోదరుల సంబరాలు. కర్ణాటక నుంచి ఏపీకి అక్రమ మద్యం, పోలీసుల అదుపులో 2 వ్యక్తులు.
విశాఖలో అక్రమ గంజాయి గుట్టురట్టు 30 కేజీల గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.